మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్కులు వేణుస్వామి గారు ఉన్నారు. నమస్కారం స్వామి. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. వీక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను మీతో ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇంటి దగ్గర బయలుదేరుతుంటే వేణుస్వామి గారి అపాయింట్మెంట్ ఇప్పించమని మా ఇంట్లో కింద వాళ్ళు వచ్చి నేను చెప్పాను మాట. ఎందుకంత అరాడుగా వెళ్తున్నారంటే వేణుస్వామి గారి ఇంటర్వ్యూ అనమాట. అది నిజంగా మా అపార్ట్మెంట్ లోకి నాకు గొప్ప పేరు వచ్చేసింది. ఇక మరి ఈ విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా వివిధ రాశుల వాళ్ళు ఉన్నారు కదండి. ఆ రాశుల వారి యొక్క మొట్టమొదటిగా మేష రాశి వారి. సో ముందుగా మేషరాశి గురించి మాట్లాడుకునే ముందు విశ్వావసు నామ సంవత్సరం అంటే ఏమిటి, దానికి అధిపతి ఎవరు, మరి దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. విశ్వావసు నామ సంవత్సరానికి అధిపతి రవి అంటే సూర్యుడు. సో ప్రతి సంవత్సరానికి ఒక అధిపతి ఉంటాడు. ఈ సంవత్సరం అధిపతిని కనుక తీసుకున్నట్లయితే రవి అంటే సూర్యుడు. మరి ఈ సంవత్సరం ఏం జరుగుతుంది, దాని యొక్క ప్రాశస్త్యం ఏమిటి అంటే, మనకు విశ్వవ్యాప్తంగా కొన్ని సంచలనాలు నమోదు కాబోతా ఉన్నాయి. వాటిల్లో మరీ ముఖ్యంగా అగ్ని ప్రమాదాల సంఖ్య ఈ సంవత్సరం ఎక్కువ. అలాగే విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, రైలు ప్రమాదాల సంఖ్య చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది. విడాకుల సంఖ్య చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది. రాజుల మధ్యన, రాజ్యాల మధ్యన, రాష్ట్రాల మధ్యన, ముఖ్యమంత్రుల మధ్యన వివిధ రకాలైనటువంటి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే పెద్ద పెద్ద రాజకీయ నేతలకు, సినిమా నటులకు ఈ సంవత్సరం ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఏప్రిల్ మే నెలలో భూమి మీద కానీ సముద్రంలో కానీ భూకంపం ఏర్పడే అవకాశం ఉంది. అది రిక్టర్ స్కేల్ మీద సుమారు 6 పాయింట్లు దాటేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం ఒక పాజిటివ్ ఏంటంటే, ఆడవారికి సంబంధించి విశేషమైనటువంటి పబ్లిసిటీ ఉంటుంది. సో పాజిటివ్ గాను నెగిటివ్ గాను ఆడవారికి ఈ సంవత్సరం విశేషమైనటువంటి పబ్లిసిటీ ఉంటుంది. ఉదాహరణ, రాజకీయ రంగంలో ఉన్న ఆడవారికి పదవులు లభించడము, వ్యాపార రంగంలో ఉండే వారికి అవార్డులు, రివార్డులు లభించడము. మరీ ముఖ్యంగా ఇటు పాజిటివ్ తీసుకుంటే, నెగిటివ్ సైడ్ కనుక తీసుకుంటే ఆడవారికి సంబంధించిన సమస్యలు ఏముంటాయంటే, ఈ సంవత్సరం క్రైమ్ రేట్ లో ఆడవారి సంఖ్య చాలా తీవ్రంగా ఉండే అవకాశం. అంటే మనం ఇంతకు ముందు తీసుకుంటే మగవారే క్రైమ్ రేట్ లో పాల్గొనే వాళ్ళు, జైలుకు వెళ్లేవాళ్ళు. బట్ ఈ సంవత్సరం మనం ఆడవారికి సంబంధించిన క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆడవారు కూడా జైలుకు వెళ్లే సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం అతిపెద్ద సమస్య ఏమిటంటే సెలబ్రిటీస్. ఏ సెలబ్రిటీ అయినా, రాజకీయ రంగమైనా, సినిమా రంగమైనా, ప్రైవేటు రంగమైనా, ప్రభుత్వ రంగమైనా, అంటే ప్రతి రంగానికి ఒక సెలబ్రిటీలు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణ, మనం కామెడీ అనుకోకపోతే అడుక్కునే వారికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. సో వాడు కూడా సెలబ్రిటీయే. సో అలాంటి వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. అంటే ఎక్కడ సెలబ్రిటీ తనం ఉంటుందో, ఎక్కడ డబ్బు ఉంటుందో ఈ సంవత్సరం అక్కడ సమస్యలు ఏర్పడతాయి. న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన చిక్కులు, అలాగే కారాగార వాసాలు. ఈ సంవత్సరం ఇవన్నీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కనిపిస్తున్నటువంటి ఫలితాలు. దీన్ని ఓవరాల్ గా సంవత్సర ఫలితము అంటాం. ఇక మేషరాశి, ప్రథమమైనటువంటి మేషరాశిని కనుక తీసుకున్నట్లయితే, మేషరాశికి సంబంధించి ఈ సంవత్సరం ఎవరైతే 2002కు పూర్వం పుట్టినారో దాన్ని మేషరాశి ఏలినాడు శని ప్రారంభం అవుతా ఉంది. సో వాళ్లకు రెండవసారి ఏలినాడు శని ప్రారంభం అవుతా ఉంది. సో మేషరాశి వారికి సంబంధించి పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. ఉదాహరణ, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గడము, అలాగే వీసాలు రిజెక్ట్ అవ్వడము, అలాగే ఇతర దేశాలకు వెళ్ళడానికి డాక్యుమెంటేషన్ ప్రాబ్లం రావడము, అలాగే మార్కులు తక్కువగా రావడము, అలాగే బ్యాక్లాగ్స్ ఉండిపోవడము, అలాగే లవ్ లో ఫెయిల్యూర్స్, ఉద్యోగం కోల్పోవడము, ఉద్యోగస్తులకైతే ఉద్యోగం రాకపోవడము, కోల్పోవడము, ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు, వ్యాపారస్తులకైతే ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు, ఉదాహరణ జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, అలాగే రైతులకు 2 పంటల రాబడి, దిగుబడి అధికంగా ఉండడము, స్త్రీలకైతే భార్యాభర్తల మధ్యన గొడవలు, కళాకారులకైతే వాళ్ళ అవకాశాన్ని వేరే వాళ్ళు తన్నుకుపోవడము. సో ఏ రంగంలో తీసుకున్నా 99% నెగిటివ్ అనేది సంవత్సరం కనిపిస్తా ఉంది. సో మరి వీటి నుండి బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే, తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ద్వారా, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా ఈ సంవత్సరము నెగిటివ్ రిజల్ట్స్ నుండి బయటపడి పాజిటివ్ గా ముందుకు వెళ్లే అవకాశాలు గోచరిస్తా ఉన్నాయి. ఇక ఆడవారికైనా మగవారికైనా ఇదే రెమెడీ. అందరికి, విద్యార్థులకు, ఆడవారికి, ఇంకా ప్రతి ఒక్కళ్ళకు ఇదే రెమెడీ. ఈ రెమెడీ చేసుకోవడము, సంతోషంగా ఉండడం. ఇక వృషభ రాశి అండి. సో 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి ఈ సంవత్సరం వృషభ రాశి.
సో వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఏ పని అనుకున్నా పూర్తి స్థాయిలో సక్సెస్ కనిపిస్తా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. విదేశాలకు వీసాలు దొరుకుతాయి. బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తారు. లవ్ లో సక్సెస్ ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు వస్తాయి. అవివాహితులకు వివాహ యొక్క సూచనలు గోచరిస్తా ఉన్నాయి. సంతానం లేని వారికి సంతానం ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో ఉండే వారికి 100కు 1000 రూపాయల లాభం వస్తుంది. సో ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీలు ప్రమోషన్లు కనిపిస్తా ఉన్నాయి. స్త్రీలకు అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తలతో అన్యోన్యత పెరుగుతుంది. అలాగే స్త్రీలకు సంబంధించి రాజకీయ రంగంలో వ్యాపార రంగంలో విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఘటిస్తారు. రైతులకు 2 పంటల లాభడి దిగుబడి పెరుగుతుంది. అలాగే రాజకీయ రంగంలో ఉండేవారికి కొత్త నామినేటెడ్ పదవులు వరిస్తాయి. సో ఏ రంగంలో తీసుకున్నా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది. ఎటువంటి రెమెడీస్ ఈ సంవత్సరం అవసరం లేదు. ఇక మిథున రాశి వారి గురించి ఏం చెప్తాం? సో యాజ్ ఇట్ ఈజ్ గా మిథున రాశి వారికి కూడా 100కి 100% అనుకూలంగా ఉంది. మరీ ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండే వారికి చాలా పెద్ద పెద్ద పదవులు వరించే అవకాశం ఉంది. నామినేటెడ్ పదవులు వరిస్తాయి. స్త్రీలకైతే మరీ ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండే వారికి, వ్యాపార రంగంలో ఉండే స్త్రీలకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. రాజయోగం ప్రారంభమవుతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతా ఉంది. ఉద్యోగాలు వస్తాయి, వీసాలు వస్తాయి, కోరుకున్న యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ దక్కుతాయి. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కనిపిస్తా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీలు, అలాగే ప్రమోషన్లతో పాటు పై అధికారుల మన్ననలు ఉంటాయి. సో వ్యాపార రంగంలో ఉండే వారికి 100కి 1000 రూపాయల లాభం కనిపిస్తా ఉంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి కనిపిస్తా ఉంది. కళాకారులకు కొత్త అవకాశాలు, అలాగే వివిధ దేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు. అవార్డులు రివార్డులు పొందుతారు. సో అన్ని రంగాల వారికి మిథున రాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది. ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. అయితే మిథున రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు అనమాట అండి. వృషభము మిథునము ఇద్దరు ఇంచుమించుగా సేమ్ గా డెవలప్మెంట్ ఉంటుంది. ఇద్దరు అదృష్టవంతులు. ఇక మనకి ఏంటంటే కర్కాటక రాశి అండి. సో కర్కాటక రాశి వారికి ఇంచుమించుగా 100కి 95% అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం 9వ తేదీ మే నుండి వీళ్ళకు గురువు వ్యయంలోకి వస్తా ఉన్నాడు. సో కాళ్లకు చేతులకు దెబ్బలు తగిలించుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే 60 సంవత్సరాలు దాటిన రాజకీయ నాయకులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇవి 2 మినహా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. వీసాలు లభిస్తాయి. కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ లభిస్తాయి. లవ్ లో సక్సెస్ ఉంటుంది. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. ఆడవారికి సంబంధించి అన్యోన్యత బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉండే ఆడవారు, అలాగే వ్యాపార రంగంలో ఉండే ఆడవారికి విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఉండేవారు 100కి 1000 రూపాయలు సంపాదిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఉండే వాళ్ళకు పై అధికారుల మన్ననలు ఉంటాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి లాభిస్తుంది. సో స్త్రీలకు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సో 100కి 95% అనుకూలంగా ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి చెప్పబోయేటువంటి ఒకే ఒక్క రెమెడీ, ప్రతి గురువారం నాడు పసుపు రంగు, నేను వేసుకున్నటువంటిది లెమన్ ఎల్లో అంటారు దీన్ని, లెమన్ ఎల్లో కలర్ షర్ట్ ధరించండి మగవాళ్ళైతే. ఆడవాళ్ళైతే డ్రెస్ ధరించండి. అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురుకు సంబంధించినటువంటి పూజలు నిర్వహించండి. సమస్యల నుండి బయటపడతారు. పరిహార మార్గాలు ఉన్నాయి. అన్నిటికీ పరిహారాలు ఉంటాయి. ఇక సింహరాశి వారి గురించి. సో సింహరాశి వెరీ డేంజరస్ రాశి. ఈ సంవత్సరం 100కి 100% నెగిటివ్ గా ఉన్నటువంటి రాశి. షష్టమ స్థానములో అంటే 8వ స్థానములో షష్టగ్రహ కూటమి, అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. దీన్ని షష్టాష్టకాలు అంటాము. చాలా డేంజరస్ పొజిషన్ లోకి వెళ్తా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ కానీ, ఏ ఇండస్ట్రీ కానీ, రాజకీయ రంగం కానీ, మీడియా కానీ, ఎవరైనా సరే సెలబ్రిటీస్ దీంట్లోకే వస్తారు. ఈ సంవత్సరం సింహరాశి వారికి చాలా సంచలనాలు నమోదు కాబోతా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో తల్లి, తండ్రి, భార్య, భర్తకు సంబంధించి ఎవరికో ఒకరికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. వీసాలు రిజెక్ట్ అవుతాయి. బ్యాక్లాగ్స్ మిగులుతాయి. ప్రేమలో విఫలం చెందుతారు. చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఉద్యోగస్తులకు ఉద్యోగం కోల్పోవుట, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి, సిబిఐ కేసులు, వ్యాపార రంగంలో ఉండేవారికి ట్యాక్సుల పరంగా కేసులయ్యే అవకాశము, రాజకీయ రంగంలో ఉండేవారికి పదవిని కోల్పోవుట, పబ్లిక్ లో చెడ్డ పేరు రావడము, ఆడవాళ్ళైతే భార్యాభర్తల గొడవలు, సో న్యాయపరమైన ఇబ్బందులు, సో రైతులకు 2 పంటల దిగుబడి రాబడి అనుకూలము. సో ఏ రంగంలో వారికి తీసుకున్నా సింహరాశి వారికి చాలా నెగిటివ్ గా కనిపిస్తా ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. అయితే రెమెడీ ఉంది వీళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకు రెమెడీ ఉంది. మళ్ళీ ఒక్కసారి చెప్పండి. కన్య రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్లకు తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక కన్య రాశి.
సో 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి కన్యా రాశి. సో షష్టమ స్థానం నుండి శని వెళ్ళిపోతా ఉన్నాడు. సో విపరీత రాజయోగాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. గురు మహర్దశ నడిచే వారికి విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కొత్త పదవులు వెతుక్కుంటూ వస్తాయి. ఆడవారికైతే రాజకీయంలోనూ వ్యాపారంలోనూ విశేషించి రాజయోగంగా భావించాల్సి ఉంటుంది. విద్యార్థులకు విదేశీ యానం అనుకూలిస్తుంది. అవివాహితులకు వివాహయోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు, వీసాలు వస్తాయి. లవ్ లో సక్సెస్ కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. పై అధికారుల మన్ననలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండే వారికి విశేషించి కొత్త కొత్త పదవులు అలంకరిస్తారు. స్త్రీలకు సంబంధించి అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయలు సంపాదిస్తారు. ఏ రంగంలో ఉండేవారైనా కన్యా రాశి వారికి విపరీత రాజయోగం ఈ సంవత్సరం మొదలవుతోంది కాబట్టి ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి పూజలు లేవు. అంటే హ్యాపీగా ఉండొచ్చు ఈ రాశి వాళ్ళు, హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా తులా రాశి అండి. సో తులారాశి వారికి ఈ సంవత్సరము షష్టమ స్థానంలోకి శని వస్తా ఉన్నాడు. 6వ స్థానము అనేటువంటిది రోగకారకుడు, శత్రుకారకుడు. చాలా పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం పెను సంచలనాలకు మీ జీవితం కారణభూతం అవ్వబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. బ్యాక్లాగ్స్ ఉంటాయి. లవ్ లో ఫెయిల్యూర్స్, వీసాలు రిజెక్ట్ అవుతాయి. ఉద్యోగాన్ని కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు, వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరమైనటువంటి కేసులు, ఆర్థికపరమైనటువంటి నష్టాలు, గొడవలు, ఆడవారికి సంబంధించి భార్యాభర్తల మధ్యన గొడవలు. సో ఈ రకంగా చాలా వరకు సమస్యల బారిన పడేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైతులకు సంబంధించి 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. అలాగే ఎవరైనా సినిమా రంగం వారైనా, రాజకీయ రంగం వారైనా తులారాశిలో కనుక ఉన్నట్లయితే వారి జీవితంలో పెను సంచలనం నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. కాబట్టి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించడం ద్వారా, అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ద్వారా, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి ఈ సంవత్సరం గట్టెక్కుతారు. అయితే పరిహారం మా చక్కగా ఉంది. అది మాత్రం పాటిస్తే మాత్రం తప్పకుండా వాళ్ళకి సమస్యల నుండి బయటపడతారు. ఇక వృశ్చిక రాశి స్వామి. సో వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము అర్ధాష్టమ శని వెళ్ళిపోతా ఉంది. చాలా అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి స్త్రీలకు జీవితంలో విపరీత రాజయోగం ప్రారంభమవుతా ఉంది. మరీ ముఖ్యంగా జ్యేష్ఠ, అనురాధ నక్షత్రాల వారికి విశేషించి రాజయోగంగా భావించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విదేశాలకు వెళ్తారు. వీసాలు యాక్సెప్ట్ జరుగుతాయి. కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో ప్లేస్మెంట్స్ లభిస్తాయి. ఉద్యోగాలు లభిస్తాయి. అవివాహితులకు వివాహ యోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము ఈ సంవత్సరం కనిపిస్తా ఉంది. అలాగే ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలను పొందుతారు. సో రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. వ్యాపారస్తులకు విశేషించి రూపాయికి 100 రూపాయల లాభం కనిపిస్తా ఉంది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఆడవారికి విపరీత రాజయోగం ఉంది. సో అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల వారికి, అన్ని వయస్సు వారికి, వృశ్చిక రాశి వారికి విపరీత రాజయోగం గోచరిస్తా ఉంది. ఈ సంవత్సరం అన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి రెమెడీస్ లేవు. చాలా మంచి సంతోషకరమైన వార్త చెప్పారు. వాళ్ళందరూ కూడా, వృశ్చిక వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండొచ్చు అనమాట. ఇక ధనస్సు రాశి అండి. సో ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతా ఉంది. 4వ ఇంట్లో శని 4వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. సో తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే విపరీతమైన ధన నష్టం గోచరిస్తా ఉంది. అంటే ఏదైనా పెట్టుబడి రూపంలో, వ్యాపార రంగంలో పెట్టుబడి, భూముల రూపంలో పెట్టుబడి, అప్పులు ఇవ్వడము, చిట్టీలు వేయడము ఇలాంటివి జరిగినప్పుడు మీరు మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. మరీ ముఖ్యంగా అప్పులు ఇవ్వకుండా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజతో పాటు మీ తల్లిగారి పేరు మీద నూనె దానాన్ని ఇవ్వండి. దీనివల్ల తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. విద్యార్థులకు చిన్న చిన్న సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు, అలాగే వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరమైనటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరం ఉంటాయి. కాబట్టి చెప్పినటువంటి రెమెడీ చేసుకొని సమస్యల నుండి ధనుస్సు రాశి వారు బయటపడండి. ఇంకా రైతులకు ఎలా ఉంటుంది? రైతులకు 2 పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉంటుంది. అలాగే అప్పులు తీరుస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. మకర రాశి గురించి అండి. సో మకర రాశికి సంబంధించి గత 8 సంవత్సరాల నుండి మకర రాశి వారు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఏలినాటి శని వెళ్ళిపోతా ఉంది. విపరీత రాజయోగం ప్రారంభమవుతా ఉంది. రాజకీయ రంగంలో ఉండేవారికి, చిత్ర పరిశ్రమలో ఉండేవారికి, సెలబ్రిటీస్ కు, మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్తారు. వీసాలు వస్తాయి. కోరుకున్న యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ వస్తాయి.
వ్యాపార రంగంలో ఉండే వారికి 100కి 100 రూపాయలకు 1000 రూపాయల లాభం వస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, కోరుకున్నటువంటి ప్రమోషన్లు లభిస్తాయి, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కూడా లభిస్తాయి. ఆడవారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సో రాజకీయ రంగంలో ఉండే వారికి అనుకూలంగా ఉంటుంది. సో రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. కళాకారులకు క్రీడాకారులకు అవకాశాలు మెండుగా వస్తాయి, డబ్బులు బాగా సంపాదిస్తారు, అవార్డులు రివార్డులు ఉంటాయి. ఈ సంవత్సరం ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి దోష నివారణలు ఈ సంవత్సరం మకర రాశి వారికి అక్కర్లేదు. అది మకర రాశి వారు కొద్దిగా అంటే ఎన్నాళ్ళు కొద్దిగా పడిన కష్టాలన్నీ పోతాయి. ఏలినాటి శని 8 సంవత్సరాల కష్టం వాళ్ళది. సో 2017లో ప్రారంభమైన శని ఇప్పుడు వెళ్ళిపోతా ఉంది 30. ఇంకా వాళ్ళ జీవితం ఇంకా అత్యంత ఇంకా స్టెప్ బై స్టెప్ ఎక్కడమే, ఇంకా రాకెట్ లాగా వెళ్ళిపోవడమే అంతే. ఇంకా కుంభరాశి అండి. సో నెక్స్ట్ కుంభరాశి వారు కనుక తీసుకున్నట్లయితే ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు. సో మీకు 2వ ఇంట్లో శని ఏలినాటి శనిగా ఉన్నాడు. అలాగే 2వ ఇంట్లో షష్టగ్రహ కూటమి వస్తా ఉంది ఉగాదికి. సో ఈ సంవత్సరం 2 అంటే ధన నష్టం. సో ధన నష్టం విపరీతంగా ఉండే అవకాశం ఉంది. మీరు పెట్టినటువంటి పెట్టుబడులు రూపాయి కూడా రిటర్న్ రానటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో కానీ, భూములపై కానీ, ఇంటిపై కానీ, పిల్లలపై కానీ పెట్టే డబ్బులు రిటర్న్ రానటువంటి పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇవ్వకండి, చిట్టీలు వేయకండి, ఎవరిని నమ్మకండి. మీ డబ్బుల విషయంలో మీ నీడను కూడా మీరు నమ్మకండి. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, బ్యాక్లాగ్స్ ఉంటాయి. సో వీసాలు రిజెక్ట్ అవుతాయి. ఉద్యోగస్తులకు సమస్యలు ఉంటాయి పై అధికారుల వల్ల. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉండే వారికి ట్యాక్స్ పరమైన బెడదలు ఉంటాయి. సో రాజకీయ రంగంలో ఉండే వారికి పబ్లిక్ లో సంచలనాలు నమోదవుతాయి. అలాగే తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేదా తండ్రికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ధన నష్టము, వాహన ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా కుంభరాశి వారు సమస్యల నుండి గట్టెక్కుతారు. అయితే వాళ్ళ పరిహార మార్గం ఉంది. మీరు చెప్పిన శనీశ్వర ఆలయం సందర్శించి ఆ నల్ల దుస్తులకు దూరంగా ఉండి, నల్ల వాహనాలు, నలుపు వస్తువులకి దూరంగా ఉండాలి. వాళ్ళకి జీవితం బాగుంటుంది. ఇక మీన రాశి వారి సంగతి. సో చివరిది అయినటువంటి మీనరాశి ఈ సంవత్సరం ఏలినాటి శని జన్మశనిలోకి మారుతా ఉంది. ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి కూడా మీనరాశిలో ఏర్పడతా ఉంది ఉగాది నాడు రేవతి నక్షత్రంలో. సో ఈ సంవత్సరం పెను సంచలనాలకు మీ జీవితం కారణభూతం అవ్వబోతా ఉంది. మీ జీవితంలో మీనరాశి వారు విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా సరే ఆరోగ్యపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు, కారాగార వాసము, ఆర్థికపరమైన సంచలనాలు, కుటుంబంలో పెను సంచలనాలు, ఈ సంవత్సరం వాహన ప్రమాదాలు ఇవన్నీ గోచరిస్తా ఉన్నాయి. ఇది భయపెట్టే లక్షణం కాదు, జాగ్రత్తలు చెప్పే లక్షణము. జాగ్రత్తగా ఉండండి. సినిమా ఇండస్ట్రీ సంబంధించి, రాజకీయ రంగం వారికి, మీడియా రంగం వారికి ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉంటాయి. భార్యాభర్తలకు మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, వీసాలు రిజెక్ట్ అవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉండే వారికి ట్యాక్స్ల పరమైనటువంటి బెడద ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండే వారికి చెడ్డ పేరుతో పదవులు కోల్పోతారు. రైతులకు మొదటి పంట అనుకూలంగాను, 2వ పంట కొద్దిగా తక్కువగాను దిగుబడి రాబడి కనిపిస్తా ఉంది. సో అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం సమస్యాత్మకంగా ఉండే అవకాశం ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడము, నలుపు రంగు దుస్తులకు, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడము, ప్రతి గురువారము, శుక్రవారము పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు. అయితే గురువారం, శుక్రవారం వీళ్ళు మీనరాశి వాళ్ళు పసుపు రంగు దుస్తులు ధరించాలి గురు బలం కోసం. గురు బలం గురించి. ఇదండి వేణుస్వామి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం స్వామి. నమస్తే అండి.